ఎవరి గురించి అని ఎవరిని అడగాలి, ఏ అధికారులను అడగాలి? ఇల్లు పడగొట్టేసామని అధికారులను అడుగుదామని అన్నారా? ఎవరో ఫీల్ అవ్వద్దన్నా, ఖచ్చితంగా చెప్తున్నాను, అందరూ దొంగలేనన్నా. అధికారులు అందరూ దొంగలే. వాళ్ళకి తెలుసు ఎవరి ఇల్లు పడగొట్టాలి, ఎవరి ఇల్లు పడగొట్టకూడదు. అది పక్కా ప్లానింగ్గా ముందే అక్కడున్న రాజకీయ నాయకులు చెప్తే దాని మేరకే వెళ్తారు. మనం ఏ రాజకీయ నాయకుల దగ్గరికి తిరిగినా, ఇప్పుడు అన్నాడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి వచ్చి పడగొట్టమని చెప్పేది ఆ రాజకీయ నాయకులన్నా. జీవితాలను తీసేశారన్నా, మా జీవితాలన్నా. నా బిడ్డ బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు. 10 సంవత్సరాల నుంచి నేను పోరాడితే ఇప్పుడే మనిషి అవుతుంది. 3 ఆడపిల్లలతో ఉన్న నా ఇల్లుని ధ్వంసం చేసేసారు. వాళ్ళకి నచ్చిన భవనాలు ఉంచుకున్నారు. బిడ్డను తీసుకుని ఊళ్ళో ఎలా తిరుగుతున్నానంటే నేను, నా పరిస్థితి అలా ఉంది ఈ బిడ్డతో. అసలు జాలి, దయ, కరుణ అటువంటి లేవని ప్రభుత్వంలో లేవు. సరేనా? మీరు ఎవరి దగ్గరికి తిరిగినా అనవసరం, ఏమీ అవ్వో. ఖచ్చితంగా మారాలి. ప్రభుత్వం మారితే కానీ మన బతుకులు మారు.